సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే గవర్నమెంట్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఎంటీఎస్ జాబ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి వచ్చేసి పర్ మంత్ 18,000 ప్లస్ వస్తుంది. ఈ జాబ్ కి అప్లై చేయడానికి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఈ జాబ్ కి అప్లై చేయడానికి ఫీమేల్స్ కి, ఎస్సీ ఎస్టీస్ కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఏముండదు. వేరే కేటగిరీ వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు 200 రూపీస్ అయితే ఉంటుంది. ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాల్సిన సబ్జెక్ట్స్ అయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్ అండ్ రీజనింగ్. సో ఈ జాబ్కి అయితే ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా అయితే చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఈ వెబ్సైట్లోకి అయితే రండి. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. ఇచ్చిన పాస్వర్డే మళ్ళీ ఇవ్వండి. రిజిస్టర్ చేయగానే అయితే మీకు ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ మీద వెరిఫై చేయగానే మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు లాగిన్ అవ్వగానే. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత అయితే మీరు ఇక్కడ మీ మొబైల్లో కానీ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్లైడ్ డౌన్ బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత జాబ్స్ అని అయితే ఉంటుంది. జాబ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ పోస్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని అయితే ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేయండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.